శరీర సంబంధమైన కోరికలు, శరీర సంబంధమైన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా కంట్రోల్లో ఉంటాయి. పూర్తిగా కంట్రోల్లో ఉంటాయి. ఆత్మ సంబంధమైన ఆలోచనలు, ఆత్మ సంబంధమైన ఈవులు, ఆత్మ సంబంధమైన బలము, శక్తి, ప్రభావము, దేవునితో సహవాసము, కృపావరములు, ఆత్మవరములు ఇవన్నీ కూడా మనకు అనుగ్రహించబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. మృతుల పునరుద్ధానం గురించి చక్కని మాట ఇక్కడ ఇంకోటి రాయబడింది. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయము 43వ వచనం చూడండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడు ఎలా అయ్యాడు? ఆత్మ సంబంధమైన శరీరముగా ఆయన పునరుద్ధానుడు అయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఎలాగునైతే మృతులలో నుండి పునరుద్ధానుడయ్యాడో, ఆత్మ సంబంధమైన శరీరం ధరించుకుని ఆయన ఎలాగునైతే మృతులలో నుండి పునరుద్ధానుడయ్యి ఆరోహణమయ్యాడో, పరలోకం ఎత్తబడి ఉన్నాడు, తండ్రి యొద్దకు ఎలాగైతే ఎత్తబడి ఉన్నాడో, అలాగునే మృతులలో నుండి వాని వరుస క్రమం ప్రకారము ప్రతి ఒక్కరు కూడా లేపబడతారు. హల్లెలూయా.